ఆఫీస్లలో ఎంప్లాయీస్ అందరు చక్కగా పనిచేస్తుర్రా లేదా అని చూసేటందుకు సీసీటీవీ కెమెరాలు పెట్టిర్రు. దాని తర్వాత బయటికి పని మీద పోతున్న వాళ్ళు పనికే పోతున్నారా, ఇంకేమన్నా పని చేస్తున్నారా, ఇంకెక్కడన్నా తిరుగుతున్నారా అని తెలుసుకునేటందుకు జీపీఎస్ ట్రాకింగ్ ఒకటి పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే సిస్టమ్ల ముందు కూర్చొని వీళ్ళు నిజంగా పనే చేస్తున్నారా లేకపోతే టైం పాస్ చేస్తున్నారా, అసలు వీళ్ళు ఎన్నిసార్లు మౌస్ని జరుపుతున్నారు, ఎన్నిసార్లు కీబోర్డ్ వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకునేటందుకు ఒక మానిటరింగ్ టూల్ని కనిపెట్టిర్రంట. వాటిని ఇంట్రడ్యూస్ చేసినాయంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్. రీసెంట్ గా కాగ్నిజెంట్ లా ఇలాంటి ఒక టూల్ ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు అని చెప్పేసి కొంతమంది లేదు అదంతా ఉత్తిగా అని కొందరు అంటుంటే, కొందరేమో లేదు నిజంగా అంటుంటే, రీసెంట్ గా కాగ్నిజెంట్ బయటికి వచ్చి అవును మేము ఇలాంటి టూల్ ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం, కానీ ఆ మానిటరింగ్ టూల్ ఉద్దేశం ఏంది అని అడిగితే ఏం చెప్తుంది తెలుసా? చూడండి. ది పర్పస్ ఆఫ్ దీస్ టూల్స్ ఇస్ టు హెల్ప్ బెటర్ అండర్స్టాండ్ ది క్లయింట్ ప్రాసెస్ స్టెప్ అండ్ రిలేటెడ్ టైమ్ మెట్రిక్స్ టు అసెస్ ప్రాసెస్ డిజైన్ ఇన్ఎఫిషియన్సీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫర్ట్స్. అంతే తప్పితే ఈ టూల్ని మేము డిజైన్ చేసింది ఇండివిజువల్గా ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసేటందుకు కాదు. ఇది కూడా ఫస్ట్ ఎంప్లాయీకి కన్సర్న్ ఏమైనా ఉందా, ఏంది ఓకేనా అని అడిగే తర్వాత ఇంట్రడ్యూస్ చేసినాము అని కూడా చెప్తున్నారు. చిన్న స్టాటిస్టిక్స్ దీంట్లో. యావరేజ్ గ్లోబల్ యాక్టివ్ కీబోర్డ్ మౌస్ పర్ డే 2 hours 53 minutes. అంటే ప్రపంచం మొత్తంలో కీబోర్డ్ మౌస్ యాక్టివ్గా వాడుతున్నది ఒక 2 గంటల 53 నిమిషాలే అని చెప్పేసి యావరేజ్ చెప్పిండ్రు. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇండియన్ ఐటీ సెక్టారే. 3 గంటల 12 నిమిషాలు యాక్టివ్గా కీబోర్డ్ మౌస్ వాడుతున్నారంట. తర్వాత యూఎస్ఏ ఎంప్లాయీస్ 2 hours 48 minutes, తర్వాత యూకే ఎంప్లాయీస్ 2 hours 34 minutes. ఇక దాని తర్వాత ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉన్నది అట్లా. బట్ ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇండియాలో ఉన్న ఎవరైతే ఐటీ పిల్లలు కావచ్చు లేకపోతే ఐటీ భర్తలు కావచ్చు, మిగతా వాళ్ళు వాళ్ళని అడగకుండ్రి, అరే ఏంది ఇది రోజు పొద్దున 9 గంటలకు పోతే రాత్రి 10-11 గంటల దాకా వస్తలేవేమన్నా అంటే పని ఉన్నది, ఇంకా పెండింగ్ ఉన్నది అంటున్నావు, కానీ మొత్తం మీద యావరేజ్ తీసి చూస్తే కూడా 3 గంటల 12 నిమిషాలే పని చేస్తున్నారంట మీరంతా. మరి మిగతా అన్ని గంటలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడగకుండ్రి, లొల్లిలు పెట్టుకోకుండ్రి. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ అంటే కేవలం టక ఇది ఒకటే కాదు, మీటింగ్స్ ఉంటాయి, స్ట్రాటజీలు ఉంటాయి, ఏమేమో రకరకాలు ఉంటాయి. నాకన్నా ఎక్కువ కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ వాళ్ళే చెప్తారు, కింద కామెంట్స్లో చూడండి.